మీరు ఎక్కడికి రాలేదు, ఇదే ఫస్ట్ టైము. కానీ ఇట్లా ఉండొద్దు. నా తల్లిగారు ఊరంటే మీరందరూ నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళే కదా. నేను మీకోసం అక్కడి నుండి ఇంత దూరం వచ్చినప్పుడు అందరూ బయటికి రావాలి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కలిసి రేపు 27వ తారీఖు నాడు జరిగే హరిహర కళాభవన్లో ఉన్నటువంటి ఉద్యమకారుల యాత్రకు మేమందరం రావడం జరిగింది. మీరు ఆ 27 నాడు అందరూ వచ్చి సన్మాన సభలో పాల్గొని మీరందరూ సన్మానం చేయించుకోవాల్సిందిగా ఉద్యమకారుల తరఫున, మీ అందరి తరఫున మరొకసారి నా తల్లి గారు ఊరైనటువంటి ఖానాపూర్ తరఫున మీ అందరికీ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకాల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ గారిని విలేకరులను ఉద్దేశించి కొద్దిసేపు మమ్మల్ని కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ అమరవీరులకి జోహార్ అర్పించుకుంటూ ఈ యాత్రకి ఘన స్వాగతం పలికినటువంటి నర్సంపేట నియోజకవర్గం కార్యక్రమానికి సంబంధించిన ఉద్యమకారులందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా రాష్ట్ర కమిటీ మహిళా నాయకులు జ్యోతిరెడ్డి గారికి, అదే మా రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరూ కూడా ఉద్యమ నమస్కారం. 33 జిల్లాల తెలంగాణ ఉద్యమకాల యాత్రని, చైతన్య యాత్రని పోయిన నెలలో ప్రారంభించడం జరిగింది. ఆ యాత్ర ఉత్తర తెలంగాణలో ముగించుకున్నాం. నిన్న దక్షిణ తెలంగాణ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు దానిలో భాగంగా నర్సంపేటకి రావడం జరిగింది. అయితే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల స్థలం, ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం జరిగింది. హామీ కూడా రావడానికి ప్రధాన తెలంగాణ ఉద్యమకాల ఫోరం 6 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఉద్యమకాలు విస్మరించినటువంటి కేసీఆర్ గారికి లాస్ట్ ఎన్నికలలో ఓటమి కావడం కూడా తెలంగాణ ఉద్యమకాల వల్లనే. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా రేపు ఉద్యమకాల గురించి కూడా మేము ఆలోచిస్తామని తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉద్యమకారుల కోసం 6 గ్యారెంటీ హామీలలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు. మొన్ననే మనం చూసిన రైతులకి హామీ కూడా నెరవేర్చడం జరిగింది. చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యమకాలు ఒకటే తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకాల పోరాటం కానీ ఈ ప్రభుత్వంలో అట్లా విస్మరించకుండా ప్రతి ఒక్క నిజమైన ఉద్యమకారుడికి మేలు జరిగేటట్టు, సంక్షేమం జరిగేటట్టు, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసేలాగున తెలంగాణ ఉద్యమకాల ఫోరం మీ తరఫున కొట్లాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున మీకు హామీ ఇస్తూ తప్పకుండా సెప్టెంబర్ 27 తారీఖు కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందాం. త్వరలో రేవంత్ రెడ్డి గారు మనకి తెలంగాణ నుంచి ఖానాపురం మండలానికి వచ్చేసి స్వాగతం పలికినంత అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన అందరం కూడా బైక్ ర్యాలీ తోటి
ఉంటారు కానీ తీరే ముందర ఉంటారా అన్న అర్థం కాదు. ముందుకెళ్ళు జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ అమరవీరుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ పోతు జ్యోతిరెడ్డి గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చాలా సరితారెడ్డి అక్క ముందుకు రావాల్సింది. వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లి యాదగిరి గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి గారు, డెమోక్రసీ పార్టీ లోని
నమస్కారాలు. జరిగే మీరు పేర్లు కూడా కానీ లేట్ రైట్ రైట్ అన్న వెళ్ళిపెడదా అన్నా పోచన్నా కానీ వస్తున్నా అన్న కావాలి అక్కడ జెండాలను తీసుకోండి అక్కడ వాళ్ళ దగ్గర చూడండి అక్కడ ఉన్నారా తీసుకోండి అన్న వస్తుంది. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.